కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడింది. కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ పనులు అప్పగించిన అంశంలో అనర్హత వేటు వేసింది సర్కార్. మున్సిపల్ చట్టానికి వ్యతిరేకంగా తన భార్య, కొడుకు పేరుతో ఉన్న వర్ధిని కన్స్ట్రక్షన్ కంపెనీకి పనులు అప్పగించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు మేయర్ సురేష్ బాబు. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదికనిచ్చారు. దీంతో మేయర్పై అనర్హత వేటు వేసింది ప్రభుత్వం. కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అక్షయ, కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబు పైన ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. ఎందుకంటే గతంలో ఇతను మేయర్ పైన అనర్హత వేటు వేసినప్పటికీ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయిస్తూ వచ్చాడు. కాకపోతే మరొకసారి తన వాదన వినాలని హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత 2 నెలల క్రితం మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరోమారు కడప మేయర్ సురేష్ బాబుకు విచారణకు హాజరు కావాలని నోటీస్ జారీ చేశారు. అయినప్పటికీ కూడా అంటే తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ పనులు అప్పగించడంపై ఇక్కడ పూర్తిగా మున్సిపల్ యాక్ట్ జీజీహెచ్ యాక్ట్ పూర్తిగా ఉల్లంఘన చేశారు. దీనిపై మీ వివరణ ఏంటని చెప్పి మున్సిపల్ శాఖ అధికారులను వివరణ కోరినట్టు తెలుస్తోంది. అయితే ఆ వివరణ పైన సంతృప్తి చెందినటువంటి ప్రభుత్వం వెంటనే ఆయనపై సుదీర్ఘ విచారణ అనంతరం, అంతేకాకుండా విజిలెన్స్ విచారణ కూడా మరొక్కసారి పరిశీలించినటువంటి తరువాత ఈ రోజు అనర్హత వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంటే మనం చూసినట్టయితే ప్రధానంగా కడప మున్సిపల్ కార్పొరేషన్ లో 50 లక్షల రూపాయలకు టెండర్లు జరిగాయి. వర్ధిని కన్స్ట్రక్షన్స్ అనేటువంటి కంపెనీ పైన టెండర్లు దక్కించుకున్నారు. కానీ వాటిలో ఇప్పటి వరకు కూడా 33 లక్షల రూపాయలకు పనులు కూడా పూర్తయి బిల్లులు కూడా చెల్లించారు. అయితే ఈ వర్ధిని కన్స్ట్రక్షన్ కంపెనీలో మేయర్ సతీమణి తో పాటు అదే విధంగా మేయర్ కుమారుడైనటువంటి అమరేష్, వీరిద్దరు కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా కొనసాగుతూ ఉన్నారు. సో కుటుంబ సభ్యులకు కానీ లేక ఆయన సొంతానికి కానీ ఎక్కడ కూడా లాభాపేక్ష వచ్చే విధమైనటువంటి పనులు కట్టబెట్టకూడదు అన్నటువంటిది మున్సిపల్ చట్టం చెబుతోంది. అయినప్పటికీ కూడా మీరు దాదాపు 10 సంవత్సరాలుగా మేయర్ గా ఉండి ఇటువంటి తప్పిదం ఎందుకు చేశారని పదే మున్సిపల్ శాఖ అధికారులను విచారించినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై సరైనటువంటి సమాధానం ఇవ్వని నేపథ్యంలోనే ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ రోజు నుంచి మేయర్ పదవి నుంచి కూడా తొలగిస్తూ ప్రభుత్వం కూడా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో మనం చూసుకోవచ్చు, గత ఏడాది డిసెంబర్ నుంచి కూడా కడప కార్పొరేషన్ లో కుర్చీ గోళ అనేటువంటిది మొదలవుతూ వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ వివాదం చిలికి అటు ఎమ్మెల్యేకి ఇటు మేయర్ కి మధ్య వివాదం అనేటువంటిది చిలికి గాలి వరలా మారుతూ వచ్చింది. సో కడప కార్పొరేషన్ లో అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో దీనిపై విచారణ జరపాలని చెప్పి కడప ఎమ్మెల్యే మాధవి పదే ప్రభుత్వాన్ని కోరడమే కాకుండా విజిలెన్స్ కు సైతం ఫిర్యాదులు చేసింది. సో ఈ ఫిర్యాదులన్నిటి కూడా సమగ్రంగా విచారించినటువంటి అనంతరం ప్రభుత్వం ఆయనపై అనర్హత వేటు వేసిందని చెప్పవచ్చు. అక్షయ. ఓకే రమేష్.